నమస్తే. సామాన్యుడి చేతుల సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఏ రకమైనటువంటి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు? ఏ రకంగా ఇప్పుడు చర్చ జరుగుతుంది అనేది నేను ఈ వీడియోలో మీకు వివరించే ప్రయత్నం చేస్తా. ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు అనేది ఒకసారి చూద్దాం. పనితీరు ఆధారంగా ఉద్యోగులకు వెయిటేజ్. సీఎం చంద్రబాబు కొత్త విధానం. ఉత్తమ పనితీరు కనబరిచే వారికి అభినందనల లేఖలు పంపాలని సీఎం ఆదేశం. ప్రభుత్వ యంత్రాంగంలో జవాబుదారీతనం పెంచడంతో పాటు ఉద్యోగుల్లో నూతన ఉత్సాహం నింపే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఉద్యోగుల పనితీరు ఆధారంగా వారికి వెయిటేజీలు ఇవ్వాలని, ఉత్తమ పనితీరు కనబరిచే వారిని గుర్తించి ప్రభుత్వం తరపున అభినందన లేఖలు పంపాలని ఆదేశించారు. ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత సులభతరం చేయటమే లక్ష్యంగా ఆర్టీజీఎస్ నుంచి వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగుల పనితీరును ప్రోత్సహించే ఈ నూతన విధానాన్ని ప్రకటించారు. ప్రతి నెల ఉత్తమ పనితీరు కనబరిచే ఉద్యోగులను గుర్తించి వారికి అభినందన లేఖలు పంపాలని, ఈ ప్రశంసలను వారి సర్వీస్ రికార్డుల్లో కూడా నమోదు చేయాలని, ఇది వారి కెరీర్కు దోహదపడుతుందని సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులకు స్పష్టం చేశారు. ఈ విధానం ప్రభుత్వ ఉద్యోగులను అభినందించడంలో ఒక కొత్త అధ్యాయమని, దీని ద్వారా పాలనలో మరింత సానుకూల మార్పు వస్తుందని అధికారులు పేర్కొన్నారు. సరే, ఇప్పుడు ఇది తాజాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం. మంచిదే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు సీఎంగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల ఉద్యోగులు ఏ రకమైనటువంటి ఆలోచన, అభిప్రాయం కలిగి ఉన్నారు అంటే ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అంటే మేము ఆల్రెడీ కొంతమందితో మాట్లాడటం జరిగింది. ఉద్యోగ సంఘ నాయకులు అలాగే కొంతమంది ఉద్యోగులను కూడా. మాకున్నటువంటి బకాయిలను చెల్లించండి మహాప్రభు అని మేము వేడుకుంటుంటే మీరు పంపించే లేఖలు మాకు అవసరమా? ఇది మొదటి పాయింట్. మేం పని చేస్తేనే ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ సక్రమమైనటువంటి విధానంలో అమలవుతున్నాయి. ఇది మీకు తెలియదా? మాకు తెలియదా? ప్రజలకు తెలియదా? దీనికి సంబంధించి అభినందన లేఖలు, ప్రశంసలు మాకు అవసరం లేదు. రెండవది, అలాగే విభజించు పాలించు అన్నట్లుగా ప్రభుత్వ వ్యవహార శైలి కూటమి పెద్దలు అనుసరిస్తున్నటువంటి విధానం చూస్తుంటే ఇక్కడ చాలా అభ్యంతరం వ్యక్తం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు కానీ, పదవీ విరమణ పొందినటువంటి పెన్షనర్లు కానీ వారి పరిస్థితి ఎలా ఉంది అనేది ఆలోచన చేయకుండా ఈ రకమైనటువంటి విధానానికి మేము తెరలేపాం, శ్రీకారం చుట్టాం, మాకు అవసరమా ఈ లేఖలు, ఏం చేసుకోవాలి ఆ లేఖలతో అని ఒక రకమైనటువంటి నిరాశ, నిస్పృహ, అసంతృప్తి, వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఉద్యోగులు కానీ, పెన్షనర్లు కానీ ఇదే రకమైనటువంటి ఆలోచనలు ఉన్నారు. సరే, పెన్షనర్లు పక్కన పెడితే కాసేపు ఉద్యోగులు మాకెందుకు ఈ రకమైనటువంటి విధానం? మీ దగ్గర నుంచి మేము కోరుకునేది అది కాదు. మాకు పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు చెల్లించండి చాలు, అదే మీరు ఇచ్చేటువంటి పెద్ద గిఫ్ట్ మాకు అని ఒక రకమైనటువంటి నిర్లిప్తతతో, నిరుత్సాహంతో ఉన్నారు. దాదాపుగా వేల కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. డిఏ కానీ, డిఏ ఎరియర్స్ కానీ, దానికి సంబంధించి ముఖ్యంగా ఏదైతే ఐఆర్ ప్రకటిస్తామని చెప్పారు, పిఆర్సీ లేదు, ఇతర బకాయిల విషయంలో ఏ రకమైనటువంటి ఒక క్లారిటీ లేకుండా మీరు ఈ అభినందన లేఖలు అవసరమా మాకు? దీని మీద పెన్షనర్లు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయ్యా మహాప్రభు సీఎం గారు, మీరు ఇవన్నీ మమ్మల్ని ఏదో కాలయాపన చేసి మమ్మల్ని ఏదో చేయాలని, మిస్మరైజ్ చేయాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు. మాకు ఏమీ అవసరం లేదు. ఉద్యోగులకు మేము సపోర్ట్గా ఉంటున్నాం. దయచేసి మా బకాయిలు మాకు చెల్లించండి. దాదాపుగా సామాన్యుడి చేతుల సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ 6 నెలలుగా ఉద్యోగులు పడుతున్నటువంటి బాధలు కానీ, పెన్షనర్లు ఎదుర్కొంటున్నటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల మీద ప్రత్యేకమైనటువంటి వీడియోస్ చేస్తున్నాం. వారి కోసం లైవ్ కార్యక్రమాలు పెట్టాం. అలాగే దీనికి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి అంశంగా ఆత్మీయ సమావేశం కూడా ఏర్పాటు చేశాం విజయవాడలో. అనేక మంది రిటైర్డ్ ఉద్యోగులు వచ్చారు. వారి ఆవేదనను తెలియజేశారు. వారు ఏ రకమైనటువంటి జీవన విధానాన్ని గడుపుతున్నారో కళ్ళకి కట్టినట్లు చూపించారు. మీరు అభిగ్రహించకుండా, వాటి గురించి ఆలోచన చేయకుండా ఈ రకమైనటువంటి విధానంతో ఉద్యోగులకు లేఖలు పంపిస్తాం, వారి సర్వీసులలో అది కీలకమైనటువంటి ఒక అంశంగా మారుతుంది, దానివల్ల మాకు ఏంటి ఒరిగేది, దానివల్ల మాకు ఏంటి ప్రయోజనం, మీరు బకాయిలు చెల్లించండి, ఆ తర్వాత ఏదైనా చెప్పండి అన్నట్లుగా ఇప్పుడు తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నారు. ఇప్పటికే ఫ్యాప్టో ఆధ్వర్యంలో చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చారు.
అంగన్వాడీలు నిరాహార దీక్షలో కూర్చున్నారు. అనేక ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఏదో రూపంలో దశల వారీగా ఆందోళన నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయినా సరే కూటమి ప్రభుత్వం ఎక్కడా కూడా స్పందించట్లేదు. దానికి సంబంధించి ఏదో రకమైనటువంటి ఒక ఆలోచన చేసి, సరే మేము దశల వారీగా పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలను చెల్లిస్తాం అని ఒక మాట ఇవ్వకుండా పుండి మీద కారం చల్లినట్లుగా ఈ రకమైనటువంటి విధానం ఎందుకు? అంటే ఆఫీసులో అందరూ కూడా పని చేస్తేనే ప్రభుత్వం నడుస్తుంది. మరి బాగా పనిచేసినటువంటి వారికి ప్రశంస లేఖలేంటి, అభినందన లేఖలేంటి? అంటే మాకు ఒక రకమైనటువంటి గ్యాప్స్ క్రియేట్ చేయటం కోసం ఈ కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఈ విధానాన్ని, వైఖరిని మీరు వెనక్కి తీసుకోండి, మీ ఆలోచన విధానం కరెక్ట్ కాదు అని చెప్పి ఇప్పుడు పెద్ద ఎత్తున దీనికి సంబంధించి అసంతృప్తి వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. కూటమి ఎన్నికల ముందు ఏ రకమైనటువంటి ప్రామిస్ చేశారు? ఆ ఉద్యోగులకు సంబంధించినటువంటి మేనిఫెస్టోలో అంశాలు చూస్తే మనకు తెలుస్తుంది. 5 సంవత్సరాలు విధ్వంసకరమైనటువంటి పరిపాలన చేసింది వైఎస్ఆర్సీపీ గత ప్రభుత్వం. కాబట్టి మమ్మల్ని అధికారంలోకి తీసుకురండి, పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలన్నీ చెల్లిస్తాం, అధికారంలోకి రాగానే ఇంటర్మ్ రిలీఫ్ మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటిస్తాం, పిఆర్సీపై ఉన్నతమైనటువంటి ఒక కమిటీ వేస్తాం, పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలన్నీ చెల్లిస్తాం, రిటైర్డ్ ఎంప్లాయీస్ కోసం ఒక ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం, ఆ కార్పొరేషన్ ద్వారా వారికి ఉన్నటువంటి సమస్యలన్నిటినీ పరిష్కరించుకోవచ్చు అని చెప్పారు. కానీ ఏదైనా చేశారా? ఒక డిఏ విషయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగినటువంటి ప్రత్యేకమైనటువంటి చర్చా కార్యక్రమాల్లో, సమావేశాల్లో చివరకు తేల్చింది ఏంటంటే ఒక డిఏ ఇస్తున్నాం, పండగ చేసుకోండి, దీపావళి పండగ అన్నారు. దానికి సంబంధించి ఏ రకమైనటువంటి పరిణామాలు ఉన్నాయో మనకు తెలుసు. ఇట్లాంటి క్రమంలో ఇప్పుడు ముఖ్యమంత్రి తాజాగా ఇచ్చినటువంటి ఏదైతే ఒక పిలుపు ఉందో, ఒక ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారో, ఉదాహరణకు ఒక ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో లేదా ఒక ట్రెజరీ డిపార్ట్మెంట్లో, ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఆ యొక్క ఉన్నతాధికారులు ఎవరు పనిచేస్తున్నారు ఏంటనేది ప్రభుత్వానికి ఒక నివేదిక పంపిస్తే ఆ నివేదికను ఆధారంగా చేసుకుని వారికి ప్రశంసా లేఖలు పంపిస్తారట. ఇది మరి ఏమనాలి అని చెప్పి ఇది ఆలోచన, ఈ నిర్ణయం తీసుకోగానే చాలామంది మాకు కాల్స్ చేశారు. నేను స్వయంగా కొంతమంది కాంటాక్ట్లకు వెళ్ళి మాట్లాడటం జరిగింది. అందరూ కూడా తప్పుపడుతున్నారు. మాకు బకాయిలు చెల్లించండి, అదే పెద్ద మాకు లేఖ, అభినందన. ఈ ప్రశంసా లేఖలు దీనివల్ల ఏం చేసుకోవాలి? మేము దాచుకున్నటువంటి డబ్బులు, మాకు రావాల్సినటువంటి డబ్బులు మీరు ఇప్పించండి చాలు, అంతేగాని ఇవెందుకు మాకు? ఈరోజు ఎంప్లాయీ హెల్త్ స్కీమ్లో ఈహెచ్ఎస్ కింద ఎవరైనా సరే హాస్పిటల్కి వెళ్తుంటే, నెట్వర్క్ హాస్పిటల్కి వైద్యం చేయనటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రభుత్వం నుంచి కోట్లాది రూపాయలు వారికి పెండింగ్ ఉన్నాయి, అవి క్లియర్ చేయకుండా మేము చేయలేం అంటున్నారు. మరి రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి ఇంకా దయనీయంగా మారిపోయింది. మరి ఎవరికి చెప్పుకోలేక అంత హృదయ విదారకరమైనటువంటి సంఘటనలు కొన్ని చోట్ల జరుగుతున్నాయి. పక్క రాష్ట్రం తెలంగాణలో ఒక ఏఆర్ రిటైర్డ్ ఎస్ఐ ఇవన్నీ తట్టుకోలేక ఆయనకు గుండెపోటు వచ్చి చనిపోయాడు. ఇలా ఆంధ్రప్రదేశ్లో కూడా మరి ప్రభుత్వం ఎందుకు ఈ విధంగా ఆలోచన చేస్తుంది? ఇక్కడ కూటమి ప్రభుత్వాన్ని మేము తప్పు పట్టడం లేదు. గత ప్రభుత్వం కూడా అదే రకమైనటువంటి ఆలోచన విధానంతో ఉద్యోగులు, పెన్షనర్ల పట్ల నిర్ణయాలు తీసుకున్నారు. కాకపోతే 2019లో వారి ఎన్నికల మేనిఫెస్టోలో ఐఆర్ మేము వెంటనే ఇస్తాం అన్నారు. దానికి తగ్గట్టుగానే అధికారంలోకి వచ్చినటువంటి 3 నెలల లోపే వారు ఐఆర్ ప్రకటించారు. పిఆర్సీ, రివర్స్ పిఆర్సీ అన్నారు. దానివల్ల ఉపయోగం లేదని దానికి సంబంధించి ఉద్యోగులు కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఆ సమయంలో ఉన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఉద్యోగుల పట్ల సరైనటువంటి విధానంతో ఆలోచన చేయకపోవటం వల్లే మేము ఎలా అయినా సరే గద్దె దింపుతామన్నారు. అదే చేశారు. ముఖ్యంగా ఉద్యోగ వర్గాలు తీవ్రమైనటువంటి వ్యతిరేకత. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ఆ రకమైనటువంటి విధానాలు, నిర్ణయాలు తీసుకోవడం ద్వారా రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది చెప్పలేనటువంటి పరిస్థితికి మారింది. దీనికి సంబంధించి ఈ లేఖలు, ఈ అభినందనలు, ప్రశంసలు మాకు అవసరం లేదు. మాకు పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు చెల్లిస్తే మాకు అదే పెద్ద గిఫ్ట్ అని చెప్పి ఉద్యోగులు కానీ, పెన్షనర్లు కానీ వారు ఆశపడుతున్నారు. దీనికి సంబంధించి మరి కూటమి ప్రభుత్వం ఏ రకమైనటువంటి ఆలోచన చేస్తుంది, ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది చాలా కీలకమైనటువంటి అంశంగా చూడాలి. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. కూటమి ప్రభుత్వం ఏదైతే ఉద్యోగుల పనితీరును ఆధారంగా చేసుకుని అభినందనల లేఖలు పంపించాలని తీసుకున్నటువంటి నిర్ణయం సరైందా కాదా అనేది కూడా
మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.